గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్లా దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు చెప్తున్నాడు. అమ్మాయి ఫోటోలు తెస్తున్నావేంట్రా? కొంపలు పోతాయి. అది గణేష్ గారి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గారి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పెడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలిస్తే మన బెర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్ము ఇటే వచ్చేస్తుంది. పద పద, కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గాడి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గాడి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యమాని టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముట్టు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్గిచ్చి నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతావేంటి? ఏరా చింతపండు, వీడి నీ తాలూకేనా? ఏదో తెలియ. అభిలాష్ నామ్తో సునా హోగా. సారీ బుజ్జమ్మ, ఆడు ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా? నేనెవరో నీకు తెలీదా? ఉండు, గణేష్ కి కాల్ చేసి. ఇంత చిన్న విషయాన్ని గణేష్ ఊరికి అక్క. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. నీ తన నా బారసాలకి చింతపండు సప్లై చేసావు. నేను నీకు అక్కనేంట్రా? గద్దల కోటంతా మనమే సప్లై. పొదరా గణేష్ దగ్గరికి. ఓకే రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్క అన్ను. సారీ ఏంట్రా? ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? థ్యాంక్స్. తను హక్ కావాలని కోరుకుంది. దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హగ్ నాకు ఇచ్చేయండి. యూ ప్లీజ్ గివ్ మీ మై హగ్ బ్యాక్. హగ్ మీ. షారుఖ్ ఖాన్ ఇంత పులిహార గాని వెంట్రా. బుజ్జమ్మ చెప్తా మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పెంట చేస్తావు కదరా. రే, చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం. చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇడేమైనా పర్లేదు, నాకేం కాకుండా చూడు. ముందే చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు. శాంతియుతంగా జరగాలి. అన్నకిరేటవరా కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు. వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గడి పర్మిషన్ తీసుకోనికి రౌడిజం కాదు, రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయనకు వదిలేద్దాం. ఇప్పుడు ఇంటర్నెట్టాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు బయలుదేతాడు. నిజంగా నాకు ఆశ లేదన్నా. అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం.
మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పని చెయ్యి, ఏదో రోజు నువ్వే నీ అయ్యి పేక నొక్కేసి, నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? లేపిసి ఏముంది, రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి నొక్కేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? రాగి అంటే ఎవడ్రా బచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు. శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత వాగుతున్నా నువ్వేం మాట్లాడవేంది? నోరెత్తితే 4 కోసి చేతులు పెడతా దానికి అర్థమైంది. నీకే అర్థం కావటంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు. ఇష్టం లేనోడు చేతులెత్తుండి. పెంచలయ్యా, మాకు చెయ్యెత్తుడు తెలవదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతురు గాని. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దల కొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా నాయన కోసం చాలా రిస్క్ చేసినావునా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా. ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏం మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్నా మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవరిని నమ్మనికి లేదన్నా. నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లు వేయచ్చు. జాగ్రత్త. రే, గుడి గుడి అని తీసుకొచ్చావు. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అదే ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. దామా ఉన్నాడు. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే అదిరిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారూక్ ఖాన్. నన్నా? ఒరే నిన్నే. హలో, మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో. ముట్టుకో ముట్టుకో ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్. మేరే పాస్ గనీ హై. హాయ్. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు.
పంతులు గారు అందరికి బొట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా. అరే అన్న ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని. ఆ చింతకాయలోడు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించుండ్రు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా గన్నేస్తా కొడుకుల పైన. నువ్వా? అరే ఏందన్నా ఈ బచ్చాయాలో కూడా పనికిరానా నేను? సర్లే రేపటి నుంచి ఏదో ఒకటి చూడు. చూసుడు కాదన్నా సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రా ఇది? అరే చింతపండు నిన్నే. ఎవడిడు? ఎందుకు వచ్చిండు? ఆగురా మీ సంగతి చెప్తా. అన్నా మన డౌట్ నిజమేనే, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్న, గిట్టనన్నా బోరి కొడతా. లవ్ యూ అన్నా. అది కదన్నా అక్కడ రాసింది వేరే, మీకు చదివి మా తెలియరా? మాకు చదవనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BALI బలి. కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిస్తారా? ఎవరిని బలిస్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గననారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా? ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగవంది ఎక్కువ పాలిస్తుంది. ఏంట్రా ఇది? ఏదో స్మైల్. గేదెలో ఉన్నావు, నడవ రాదా? నవ్వు. ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు తీస్తావేంద్రా? చల్ ఇది రీల్ బయట ఇది. దాన్ని నిన్ను ఇక్కడనే కాల్చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు. ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ, నేనెక్కడ? సార్ ఏదో మాట్లాడుకున్నాను సార్. సెకండ్ హీరోరా? సారీ, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో? ఆగ్రా భాయ్. కెమెరా రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా భాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా భాయ్? చల్ నీతో మంచి ఫోటోలు, జబర్దస్త్ ఫోటోలు తీస్తా. నడు. అరే ధర్మకోల్ నర్రా. కళ్యాణ్ ఇక తల్లి. అరే గణేష్ వచ్చిండే. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు అని టెన్షన్ పడ్డా అన్న. రా రా. అరే జరగండి రా. జరగండి తమ్ముడు. జర్రా. అరే అన్న రా అన్న. కేక్ పెట్టన్నా. తినమ్మా. తింతలి అమృత తిను. తింతలి తినరా. కేక్ పెడతాను తింటాను. అమృత తినమ్మా. మళ్ళా అన్న ఏమనుకోకన్నా. అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా. అన్న గన అన్న Cheers. Cheers. జాకెట్ లో జాక్ పడని సినిమా వచ్చిందిరా. ఏముందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే
అన్నా గని అయిపోయాడు కానీ ముందులో లేడన్నా తీసుకపోండి మీ గణేష్ ని సచ్చిండు కొడుకు ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినాం నాకు ఒక్కడు కూడా ఉంచాలి అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలి 2 దాచుకోవాలి